హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ వీడియో అయితే మీ ముందుకు వచ్చానండి. ఏంటంటే అన్నా క్యాంటీన్ గురించి. ఏంటబ్బా అన్నా క్యాంటీన్ అంటున్నాడు సునీల్ అంటే కనుక, గతంలో ఏదైతే పథకాల గురించి టీడీపీ ప్రభుత్వం మాట్లాడిందో, ఒక పథకం మనం అమలు చేస్తున్నప్పుడు ఆ పథకంలో ఉండే లోటుపాట్ల గురించి కూడా ఆలోచించాలని ఖచ్చితంగా మాట్లాడతానండి. ఎందుకంటే ఏదైతే అన్నా క్యాంటీన్ ఉందో ఆ అన్నా క్యాంటీన్ వల్ల సోమరపోతులు కారంటారా? టాపిక్ ఇదేనండి. ఎందుకంటే అంతకుముందు ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పథకాలు పెట్టినప్పుడు ఆ నవరత్నాలు ఏదైతే డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఉందో వీటన్నిటి వల్ల ప్రజల్ని సోమరపోతులు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ప్రజలందరూ సోమరపోతులుగా తయారయ్యారు. కాబట్టి వాళ్ళ కష్టపడే ఉద్దేశం లేకుండా పోయింది. అన్ని కాళ్ళు కడికి తెచ్చిపడేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి వాళ్ళంతా సోమరపోతులుగా తయారయ్యి ఇండియా రాష్ట్ర ఎకనమీ దెబ్బతింటారు దానివల్ల అని చాలా గగ్గోలు పెట్టారండి. నిజంగా పెద్ద పెద్ద మేధావులు లాంటి రాజకీయ నాయకులు. నిజం అవునంటారా కాదంటారా? నేను అన్న మాట నా మాట కాదు, ఖచ్చితంగా 100% అంటేనే అన్నానని చెప్పండి. కాబట్టి గతంలో అన్నారు కాబట్టి నేను ఈ మాట చెప్తున్నా. ఏంటి సంక్షేమ పథకాలు చేస్తేనే అమలు చేస్తేనే సోమరపోతులు అయిపోయినప్పుడు ఆ సంక్షేమ పథకాలతో పాటు మళ్ళీ ఇక్కడ అడ్వాంటేజ్ ఉంది. మళ్ళీ ఇక్కడ ఆ సంక్షేమ పథకాలతో పాటు ఇప్పుడు డైరెక్ట్గా 5 రూపాయలకి అన్నమంటున్నారు. మరి ఇంకెంత సోమరపోతులుగా మారతారండి జనం? దారుణ మీద సోమరపోతులుగా మారతారా లేదా అంటే మీరు చెప్పిన మాటే మరలా మీకే అప్పగిస్తున్నాను అంతే. వాస్తవంగా అయితే కనుక ఏదైతే ఇంతకుముందు సంక్షేమ పథకాలు అమలు చేస్తే సోమరపోతులుగా మారిపోతారన్నారో ఆ సంక్షేమ పథకాలు ఏమైనా మానేశారా? మానలా. ఆ సంక్షేమ పథకాలకి డబుల్ చేసింది గవర్నమెంట్. డబుల్ చేసి దాన్ని ఏం చేశారు, మళ్ళీ మేము అమలు పరుస్తామని చెప్పేసి హామీలు ఇచ్చి వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సంక్షేమ పథకాలతోటి వాటిని పక్కన పెట్టి ప్రస్తుతానికి ఇప్పుడు ఏంటి అన్నా క్యాంటీన్ పండగలన్నీ జరుగుతున్నాయి కొన్ని. కాబట్టి ప్రజలను సోమరపోతులు చేసే విధానమా కాదా ఇది? ఏమండి, కష్టపడడానికి కడుపు కోసం ప్రతి ఒక్కరు పుట్టిన ప్రతి జీవి కష్టపడుతుంది ఆ ముద్ద కోసం. కాబట్టి ఆ ముద్ద కూడా కష్టపడకుండా నువ్వు పెడతా ఉంటే సోమరపోతులు అవుతారా అవ్వరా? నేను అడిగే డైరెక్ట్గా వచ్చానండి మీ అందరినీ కూడాను. కాబట్టి నేను మాట్లాడే మాటలు తప్పే ఉంటే కానీ ఖచ్చితంగా మీ కామెంట్లో తెలియజేయచ్చు వాళ్ళ సోమరపోతులు అవుతారా కాదనేది. అంతేకాదు ఏ పథకం వచ్చినా సరే ఆ పథకానికి ఏదో లోటుపాట్లు అయితే కనుక తప్పులు అయితే కనుక చూపించేవారే. ఈ అన్నా క్యాంటీన్ పథకంలో కొన్ని నేను అడగాలనుకుంటున్నా. ఏంటంటే సోమరపోతులను ఎలాగో చేసేయాలని డిసైడ్ అయిపోయారు, వాళ్ళు కూడా సోమరపోతుల్లాగా తయారయ్యారు. దాన్ని పక్కన పెట్టండి. ఇంకా తర్వాత ఇంకోటి ఏంటంటే కనుక అన్నా క్యాంటీన్ మీద మీ ఫోటోలు ఏంటండి తెలియకడుగుతున్నా. అన్నా క్యాంటీన్లకి మీ ఫోటోలు ఏంటి? మీ ఫోటోలు ఎందుకు అన్నా క్యాంటీన్కి? అవసరం లేదు కదా. ఇది ప్రజల డబ్బాయే, ప్రజల పథకం. దాని ప్రజలు ఏదైతే ఉన్నారో వాళ్ళే కదా విరాళాలు ఇస్తున్నారా ఈ కోట్ల రూపాయల మీద, లక్షల రూపాయల మీద. వాళ్ళు ఫోటోలు పెడుతున్నారా? లేదు కదా. మీ ఫోటోలు ఎందుకంటే నేను తెలియగడతాను. అన్నా క్యాంటీన్ల మీద మీ ఫోటోలు ఏంటి? ఎక్కడ చూసినా ఏ అన్నా క్యాంటీన్ చూసినా సరే ఫోటోలు అవి మీ అయ్యాయి. కాబట్టి ఇది తప్పా కాదా? ఇలాగే అడిగారు గతంలో కూడాను టీడీపీ నాయకులు, పెద్ద పెద్ద నాయకులు, పెద్ద పెద్ద కార్యకర్త మొదలుకొని పెద్ద పెద్ద నాయకుల వరకు, ఆఖరికి ఇప్పుడు ముఖ్యమంత్రి అయినటువంటి అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో సహా ఈ మాటలు అడిగారాయే. జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఎందుకని చెప్పేసి. నేనేదో వైసీపీ అభిమానిగాను, వైసీపీ కార్యకర్తగాను, వైసీపీ కోవటగాను అడగటంలా సగటు మానవుడిగా మనిషిగా అడుగుతున్నా. మీరు చేసిన తప్పే మళ్ళీ ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు చేసిన తప్పే మళ్ళీ మీరు ఎందుకు చేస్తున్నారు? లేకపోతే ఏదైనా ఒకటి. కాబట్టి మీ ఫోటోలు ఎందుకు అన్నా క్యాంటీన్ల మీద? అంతే కదండి. రంగులు ఏంటంటే ఆ రంగులు నాకు అర్థం కాదు. ఏదైతే రంగుల గురించి ఒక టైంలో యుద్ధమే జరిగిందా వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏంటి ప్రతి పంచాయతీకి, సచివాలయాలకి, ప్రతి ప్రభుత్వ బిల్డింగ్లకి వైసీపీ రంగులు పులిమేశారు అని కోర్టుల దాకా వెళ్ళారు కదా సార్. అప్పుడే మర్చిపోతే ఎలా? కోర్టుల దాకా వెళ్ళామాయే. ఆ కోర్టులు తీర్పులు బట్టే కదా మళ్ళీ రంగులు మార్చారు. కాబట్టి కోర్టులకు వెళ్ళే మీరు మళ్ళీ ఇప్పుడు రంగులు మీరు మారిస్తే ఎలాగా? అన్ని పసుపు రంగులు, ఎరుపు రంగులు, జనసేన రంగు, టీడీపీ రంగులు మనం చెప్పినప్పుడు మనకు వర్తించాలి కదండి అవి. మరి అలా ఎలా మర్చిపోతే ఎలా? ఒక్కసారి ఆలోచిస్తారని విజ్ఞతతో కూడినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆలోచిస్తారని నేను ఈ మాటలు చెప్తున్నాను అనమాట. కాబట్టి సోమరపోతులుగా మారుస్తున్నారు ఒకటి, తర్వాత మీ ఫోటోలు పెట్టుకున్నారు 2, అలాగే మళ్ళీ పార్టీ రంగులు వేస్తున్నారు 3. ఇన్ని తప్పులా ఒక పథకంలోనే? ఒక పథకానికి ఇన్ని తప్పులు చేస్తే ఇంకా బాగా బిగ్ మిస్టేక్ ఏం చెప్పమంటారా? సూపర్ 6 ఏదని మీరు హామీలు ఇచ్చారో, వాగ్దానం చేశారో ఆ సూపర్ 6 హామీలకి డబ్బులు లేవు మీ దగ్గర. వాటిని పక్కన పెట్టేశారు. అమ్మ ఒడి, అమ్మకు వందనం, ఎంతోమంది తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాల్సిన నెలలో డబ్బులు జమ చేయాల. చాలామంది పిల్లలు కట్టుకునే ఫీజులు
అప్పులు చేసి సప్పులు చేసి మొత్తానికి ఎలాగైతే తెచ్చి కట్టుకుని ఈ సంవత్సరం ఎదరగెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దానికి కారణం ఏంటి? ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న టైంలో ఆల్రెడీ 15,000 ఏవైతే పడిపోయినాయి, మీరు వేయలేదు. ఏంటంటే డబ్బులు ఉన్నారు, వాటికి డబ్బులు ఖర్చు పెట్టరాయి. అన్నా క్యాంటీన్, ఈ అన్నా క్యాంటీన్లు అంగరంగ వైభవంగా ఎంతెంత ఖర్చు పెట్టారండి ఒకసారి చూద్దాం. విజయవాడ సమీపంలోని అన్నా క్యాంటీన్ ఏంటండి, దానికి ఖర్చు ఎంత అంటే కనుక 11 లక్షలతో మరమ్మతులు చేయించారండి. విజయవాడలో ఒక అన్నా క్యాంటీన్కి 11 లక్షలతో మరమ్మతులు చేయించారు. విజయవాడ కృష్ణలంకలో హైవే వద్ద ఉండే ఇంకొక అన్నా క్యాంటీన్కి 11 లక్షలతోటి మరమ్మతులు చేయించారు. జగ్గయ్యపేటలో ఉండే చిలకల్లు రోడ్డులో ఉండే ఒక అన్నా క్యాంటీన్కి 10 లక్షలు ఖర్చు పెట్టారు మరమ్మతుల నిమిత్తం. నేను బిల్డింగ్ కట్టినందుకు అంటలా, జస్ట్ ప్యాచ్ వర్కులు చేసినందుకు. ఒక దానికేమో 11 లక్షలు, ఇంకొక దానికేమో 11 లక్షలు, ఇంకొక దానికేమో 10 లక్షలు ప్యాచ్ వర్కులు చేసినందుకు మాత్రమే. తర్వాత ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తం మీద 19 క్యాంటీన్లు, అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. 19 క్యాంటీన్లు కానీ ఒక్కొక్క దానికి 8 లక్షల నుంచి 12 లక్షల దాకా ఖర్చు పెట్టారు. తర్వాత విజయవాడలో చిన్న చిన్న మరమ్మతులు చేసి కొన్ని అన్నా క్యాంటీన్లకి ఇంచుమించుగా మొత్తం మీద ఎలాగైతే విజయవాడ మొత్తం మీద 79,75,000 రూపాయలు ఖర్చు పెట్టారు చిన్న చిన్న మరమ్మతులకి. కాబట్టి ఇదంతా ఏంటంటే నాకు తెలియగడుతాను, మరమ్మతులకే 8 లక్షలు ఖర్చు పెడితే వీటి మీద అజమాయిషేది? అసలు కాంట్రాక్టర్లు ఎవరో? కాంట్రాక్టర్లు మనమే, ఖర్చు పెట్టేది మనమే, ఖర్చుకి లెక్కలు చూపించేది మనమే. కాబట్టి నేను అడిగితే కనుక అన్నా క్యాంటీన్లు నిర్వహించాల్సి వస్తే కనుక దాని మీద ఒక ట్రస్ట్ అంటూ ఉండాలి, ఒక వెబ్సైట్ అంటూ ఉండాలి, ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి అకౌంటబిలిటీ ఉండాలి అనేది నా ఉద్దేశం. నా మాటలు మీకు ఏమైనా తప్పుగా అనిపిస్తే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయొచ్చు. ఎందుకంటే ఇది ఎవరి జోబులోనే కాదండి, ప్రజాధనం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. రాష్ట్రంలో ఇంచుమించుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ అన్నా క్యాంటీన్ వల్ల పడే భారం ఎంతో తెలుసండి? సబ్సిడీ రూపంలో పడే భారం ఎంతో తెలుసండి? ఇంచుమించుగా నెలకి 19.68 కోట్లు, అంటే 19,68,00,000 చిల్లరే నెలకి అదనపు భారం పడుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద. అంతేకాదు సంవత్సరానికి 236,25,00,000 చిల్లర పడుతుందండి. 236 కోట్లు అనుకోండి, 25 లక్షల మాట ఏముంది కానీ 236 కోట్ల రూపాయలు అదనపు భారం పడుతుంది సబ్సిడీ నిమిత్తంగా. సో ఇదంతా ప్రజాధనమే కదా. ప్రజాధనం ఎవరిష్టం వచ్చిన ఖర్చు పెట్టేస్తే ఇంకా ఉపయోగం ఏముంటుంది? సంపద అభివృద్ధి మాట అటెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం ఎవరిచ్చారు ఐడెంట్స్ నాకు తెలియగలుగుతాను. కాబట్టి నేను అనేది ఏంటంటే, ఏదైతే ఒక పథకం నిర్వహిస్తున్నామో ఆ పథకం తీరుతెన్నులు టాప్ టు బాటం వరకు ఏదైతే ఆ పథకం తీరుతుందో వాటన్నిటికీ అకౌంటబిలిటీ అనేది ఉండాలి 100%. కాబట్టి అది లోపించిందేమో అని అనుకున్నాను. పోనీ దీని మీద ఏమైనా వెబ్సైట్ ఉందో అన్నా క్యాంటీన్ కంటే అది లేదాయే. ఒక వెబ్సైట్ డిజైన్ చేసి ఆ వెబ్సైట్లో దేనికంత ఖర్చు పెట్టాం? ఏ అన్నా క్యాంటీన్కి మరమ్మతుల నిమిత్తం రాష్ట్ర వ్యాప్తంగా మనం ఓపెన్ చేసిన అన్నా క్యాంటీన్కి మరమ్మతుల నిమిత్తం ఎంత ఖర్చు అయింది? పొద్దు లెక్క జమ ఏమన్నా ఉందా? కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ చూడటానికి ఒక ఓపెన్ వెబ్సైట్ పెట్టాలండి, నిర్వహించాలండి. కాబట్టి ఎవరెంత తింటున్నారంటే ఎవరి ఇష్టారాజ్యం వాళ్ళది. కాబట్టి రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. అన్ని సమస్యలు పక్కన పెట్టేసి ఈ అన్నా క్యాంటీన్లు పండగ ఏదైతే చేస్తున్నారో ససేమిరా చాలామంది దీని గురించి మాట్లాడుకున్నారండి. ఏంట్రా సూపర్ 6 అన్నారాయే, 6-7 పథకాలు పెట్టారు. సూపర్ 6 6 పథకాలు ఉన్నాయి. 6 పథకాల్లో దేనికి అమలు చేయకుండా ఈ అన్నా క్యాంటీన్లు కూడా వింటారా? దానికేమో డబ్బులే ఉంటారు, వీటికేమో డబ్బులు ఎలా వచ్చేస్తున్నారా? లక్షల విరాళాలు ఇస్తున్నారండి. ఆ విరాళాలకి మీరు ఏమన్నా రసీదులు ఇస్తున్నారా వాళ్ళకి? ఆ విరాళాలకి వాళ్ళకి ఏమైనా జవాబుదారీతనంగా ఉంటున్నారా లేదా అనేది కూడా చాలామంది చర్చ అయితే నడుస్తుంది, మామూలుగా కాదు. ఎందుకంటే ఒక అన్నా క్యాంటీన్ రన్ చేసినప్పుడు ఏదైతే రంగుల గురించి మాట్లాడారో అదే రంగుల గురించి చాలామంది మాట్లాడుకున్నారు. మీరు ఏదైతే మాట్లాడారో మీరు మాట్లాడిన గత తాలూకు మాటలే మళ్ళీ రివైండ్ చేసుకుని మరలా వింటున్నారు, మాట్లాడుకున్నారు దాని గురించి. కాబట్టి మనం ఒకటి చేసామంటే కనుక ఖచ్చితంగా దాని మీద చూస్తారు, అందరం ప్రజలు అబ్జర్వ్ చేస్తూ ఉంటారండి. కాబట్టి ఈ అన్నా క్యాంటీన్ సోమరిపోతులను చేస్తుందా లేదా ప్రజల్ని? కాబట్టి మొన్న రీసెంట్గా ఒక వీడియో చూశాను నేను. దాంట్లో ఒక అతను ఇంటర్వ్యూలో చెప్తున్నాడు, నిజంగా 5 సంవత్సరాల నుంచి నాకు తింటానికి ముద్దలేదండి. అన్నా క్యాంటీన్ వచ్చిన తర్వాత నేను అన్నం తింటున్నానండి. అన్నా క్యాంటీన్ వచ్చిన తర్వాత కడుపు నిండా ముద్ద తింటాను. అంతకుముందు KFC చికెన్లో కిచ్చికి తింటాడు ఆయన. మరీ ఘోరంగా ఆ వీడియో రిలీజ్ చేశారు. అది మనోడు KFCలో తింటున్నాడు, ఎక్కడ పడితే అక్కడ చికెన్లు బర్గర్లు అన్నీ తిన్నాడు. అతను తీసుకొచ్చి పెయిడ్ ఆర్టిస్ట్గా అతను తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు పక్కన పెట్టి నిజంగా మేము ఈ ముద్ద కడుపు నిండా తింటున్నామంటే అన్నా క్యాంటీన్ వల్లేనండి అని అన్నాడు విచిత్రంగా. అసలు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు జనాలందరికీ. అపహాస్యం పాలైపోయింది నిజంగా అన్నా క్యాంటీన్. కాబట్టి అన్నా క్యాంటీన్కి నిర్వహించడం తప్పని నేను అనటలా.
అంతే ప్రాతిపదికన ఏదైతే కొన్ని ఉన్నాయో వాటికి కూడా ప్రాతినిధ్యం వహించి వాటి విషయంలో కూడా ఆలోచించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా. అంతే కదండి, ఏదైతే అన్నా క్యాంటీన్ ఉందో దాన్ని సమగ్రంగా దాని మీద ఒక కట్టుదిట్టమైనటువంటి చర్య అయితే కనుక తీసుకోవాలి. 100% అకౌంటబిలిటీ ఉండాలి అనేది నా అభిప్రాయం. చూస్తున్నా మీరందరూ కూడా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మర్చిపోద్దు, నాకు మోటివేషన్గా ఉంటుంది. ఒక లైక్ అయితే చేయండి. అంతేకాదు ఈ వీడియోని మీకు నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.